తెల్లారింది. ఇప్పుడు ఇంతసేపు వినాయకుని పెట్టి కూడా ఇంతసేపు తెల్లారకుంటే మేము పాటలు కూడా పెట్టినాయి. సాత్విక ముట్టిస్తా ఇవాళ సాత్విక వంతు మరి ఇంకా రాలే కానీ ఇంకా సాత్విక గురించి అనుడే ఆలస్యం. అంత అక్కడ అన్విక ముట్టించింది, మొక్కుతాంది. ఏంటి అరే నీ గురించి అనుకుంటాను వచ్చినావు. 100 సంవత్సరాలు బతుకుతావు. ఏం ప్రసాదం ఏమంటకు వచ్చినావు? ప్రసాదం సాత్విక ఏం వంటకరాదట ప్రసాదం. ఎట్లా మరి నువ్వు నీ అంతు కదా, నువ్వే అండాలి కదా. అంటే రోజు సిరైతుందని ఇలా సేమియా చేసిన. ఎట్లుంది? మంచిగా చేసిన. లుక్ అయితే మంచిగా ఉంది. ఇది తింటే ఎట్లుంటుంది కదా. వర్షం పడుతుంది. అయిపోయినా పూల అల్లుడు. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఎందుకు వచ్చింది మరి మనం అంటావా కానీ? అయ్యో అవును కానీ మాయ రాలే, మాయ వచ్చినంట మంచిగా. నలుగురం అంటే మళ్ళా నలుగురం అందరూ అటు ఇటుగా ఉన్నారు. వాళ్ళకి శని వచ్చింది అంటే దాని ఉద్దేశం శనిదేవుడు వచ్చిందని కాదు. ఫస్ట్ హీరోయిన్ మన సాత్విక. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతారు, రాజు ఫేమ్ వచ్చేదాకా దీంట్లో చేసిండు, సపోర్ట్ చేసిండు. ఫస్ట్ నుంచే తెలుసు, నా గురించి తెలిసే. సరే రాదు రాకపోతే ఈ పాటు నేను ఎట్ట బతుకుడే. ఇలా వచ్చేసి మూడో రోజు కనుక ఇలా వచ్చేసి మూడో రోజు. ఇలా సాత్విక వంతు అన్ని సాపు చేసి రోజు ఇట్లా పూలు తీస్తున్నాం, మళ్ళీ ఫ్రెష్ పూలు ఎత్తున్నాం. ఇలా గరక పెట్టడే మర్చిపోయింది అని. ఇక ఇందాక సాయంత్రం ఏం పెట్టినా తడిసినాయి అన్ని. వస్తుంది దేపు మరి ఇంట్లోకి వెలిగింది కానీ వేడి చెప్పిన అగ్గిపెట్ట వేడి కింద పెట్టాన్ని వాళ్ళని చేసిలా గిట్లా. నేను ఎప్పుడన్నా అగ్గిపెట్ట తడితే గిట్లా. అవును అగ్గిపెట్ట తడితే ఇట్లా చేస్తే వేడి అవుతుంది. వేడి అయ్యి కథ అంటుకుంటుంది ఉట్టిగా. ఏం వెలిగిస్తావు? కాదు అది అగరబత్తితో నువ్వు ముట్టిస్తావు ఎర్ర. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. నైవేద్యం సమర్పయామి అని సార్ నిన్ను అన్నది కానీ నేను ఇప్పుడే అనాలి ఫోన్లో. దేవునికి సమర్పయామి కొబ్బరికాయ. ఒప్పుకున్నారా ప్రసాదం కోసం? వెయిటింగ్ రోజు పుడకలు తీస్తాను మరి అంతా తింటలేరు. నేను అంతా తినలేదు. కాదు వినాయకుడు ఏం పదార్థం ఉందా అంటారు కర్రా. సేమే కూడా పెడతారు కర్ర. అయిపోయింది మా పూజ అయిపోయింది. ఆ కలార పెట్టుకుంటాం. పిండి వంటలా తగ్గించి తొండమెత్తి దీవెల్సయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్సయ్యా. కొత్త కొన్నాం. రాజు కూడా వారాలకి వచ్చింది. షూటింగ్ కొంచెం కొంచెం పావు గంట అవుతుంది కాదు. కానీ దానికి ఏమన్నా మూత ఉండాలి కదా, కింద పడితే ఎట్లా? తీసుకో. ఎంత సన్నా వచ్చింది? మంచిగా వచ్చిందా? ఎంత సన్నా వచ్చింది? అరటికాయ చిప్స్ తీసుకో. అయ్యో పెద్ద పెద్ద కాస్తానే మరి. వర్షం కొడితే ఇబ్బంది అవుతుందని ఇట్లా సెడి చేయించినట్లు మంచిగా. ఏమైంది?
అవును కానీ మాయన్న రాలే. మాయ వచ్చినంట మంచిగా. అనుమానం అయితే అవన్నీ పెట్టుకున్నాం అని అడిగి మాయ వచ్చిన మంచిగా ఉండు కానీ ఇట్లా మీరు సిగరెట్లు తాగుతారు. ఇక ముచ్చడి ఇలా కూర్చున్నా, ముచ్చడి పెట్టుకుంటా కూర్చున్నా. ఏంటిది రోషినాయి అది కాళ్ళు రోషినాయి కాబట్టి ఇక దూరం దూరం చెప్పులు వేసుకొని ఉంటాను. తగ్గుతాయా తొందరగా పోతాయి. ఎందుకు అది కూడా మైదాకు పెట్టినట్టు అమ్మ కంకులు తీసుకుపోతారా అమ్మ? ఇక ప్రసాదం లేదు, ఇక 4 కంకులు ఉన్నాయి గాడి. ఇక దేవునికి ఇట్లా అని మొక్కి అవి ఇచ్చే మంచిగా అప్పాలు అయితే కదా. కొంచెం మాకు శరీరం అప్పాలు అయితే మాకు 4 వేడి నుంచి వెళ్ళినాయి పెద్దనే రెండు లోపల పెద్దనే ఉన్నాయి. ఇటు బయటకు ఉన్నాయి. చెట్లే కూర ఐటీ ఉన్నాయి. కూర ఐటీకి తీసుకుపోతా. చిప్స్ చేసుకుంటావా? కూర ఐటీ చిప్స్ ఉన్నాయి మా ఇంటికాడ ఉన్నాయి. మీరు ఉండోలేనా? పడ్డది షూట్ ఇక లేకుంటే ఈయన యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటుంటే రాదు మనకు కూడా వీడియోలు ఉన్నాయి కదా అని అంటాం. ఇక ఆయన ప్రతిదానికి అన్న రాజుకి షూటింగ్ ఉందంటే అత్తవా అని అంటే అబ్బా ఇది సీన్ ముందుగా మరి వెళ్తాను అంటే సరే మరి దానికే ప్రిఫరెన్స్ ఇయ్యలు అని ఒకసారి కూడా అనుకున్నాం. చెరుకాడికి అయిన వాళ్ళ మెసేజ్ కూడా పెట్టిండు. మరి ఇక 3-4 రోజులు ఖాళీ ఉంటే అత్తా అని అన్నాడు పాపం. అత్త అంటే ఇక టక్క కంటెంట్ మార్చేసి మేము ఆనందించే దెబ్బ వచ్చేసినాం. కానీ ఏంటంటే ఇక అత్త సాయంత్రం అత్త అంటే రేపు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి డబ్బింగ్ ఉంది దా అని అన్నారు. చెప్తారు సినిమా అంటే గట్టినే ఉంటుంది. మన తెలియదు, మనం పెద్ద హీరోలం కాదు. మన డేట్స్ ఇచ్చి 30 రోజులు అంటే 30 రోజులని అన్ని కూడా చేయాలని ఉండేది. ఎప్పుడంటే అప్పుడు రావాలంటే ఉరకాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఛాన్సులు కాబట్టి ఇక మేము అబ్బా నాకు ఇది కదా అని ఒకసారి దేకరు పిలువారు. మళ్ళీ ఈయన లైఫ్ ఏమంటారు బ్లేమ్ చేసినట్టు అయితే ఈయన లైఫ్ ను ట్రబుల్ లో పడేసినట్టు ఉంటుంది. సరే ఇట్లా మొన్న ఇంకా 3 సినిమాలు చెప్తున్నారు. 3 సినిమాలు చెప్తానట. ఏం చేసినా మేమే సపోర్ట్ చేసేయలేదు కానీ ఏం చేసినా మీరే సపోర్ట్ చేసేది. మన సినిమా కూడా టైం వస్తుంది. మన కెమెరా వెనుక కెమెరా పట్టరాక కొంచెం పెట్టుకోమని ఉండేది. కానీ ఇప్పుడే అడుగుతాను రారా మన సినిమాలు చేసేవాళ్ళని. సినిమాలో పెట్టుకోమని అంటావా రాజు. కానీ సినిమా అక్కడ కండిషన్ ఉంది. ఏంటిదంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంటే మనం ఏం చెప్తానో రాదు 5-6 రోజులు ఉంటాయి షూటింగ్ అనుకుంటున్నా అంట. అప్పుడు ఏమంటాడు ఈయన సినిమా ఉంటుంది అది అని. సో రాలేకపోతాను. మన సినిమాకి ఎట్లా ఉంటుంది అంటే 6 నెలలు ఉంటది కాదు, చెప్పుకుంటే సంవత్సరం ఉంటది కావచ్చు. మరి అంటే చెప్తాను సంవత్సరం ఉంటది అంటే రాదు. ఆ సంవత్సరం మించి పోకుండా చూసే బాధ్యత మరి. సంవత్సరం లోపు లేకున్నా కానీ వచ్చే బాధ్యత మీది. ఉన్నా లేకుండా వచ్చి కూర్చోవాలి సపరేట్గా పోవాలి. ఆ గట్టినే ఉంటది. ఇక అంతా చూసుకుంటూ మనదే బాధ్యత. కానీ జోక్ ఏంటంటే దానికి రూపాయి పేమెంట్ లేదు. చెప్పాలి మరి ఏమంటావు రాజు? క్యారెక్టర్ ఉందా? ఉండాలి అయినా కానీ ప్రతి మన 0 బడ్జెట్ తో అన్నట్టు స్టార్ట్ చేస్తాను. కానీ బడ్జెట్ ఉంటది కానీ యాక్టర్ బడ్జెట్ లేదు. ఇంత దాకా ఎదుగుతానికి నువ్వు ఇంత సపోర్ట్ చేసినావు అంటే సినిమా గురించి నేను సపోర్ట్ అయినా. ఎందుకంటే మన ఇద్దరు సినిమానే కాబట్టి గోల్ యూట్యూబ్ కాదు. మళ్ళీ నువ్వేమనుకుంటా ఇప్పుడు రేపు అది ఇట్ అవుతుందో చేస్తుందో ఏదైతుందో మినిమం అన్నట్టు లేదు. నాకు నమ్మకం ఉంది. నమ్మకం లేకపోతే నీ చాలా కథను నేను. కానీ ఏంటంటే ఇలా డేట్స్ రాస్తాం. ఎన్ని రోజులు షూటింగ్ చేసిన అన్ని రోజులు రాస్తాం. అంటే ఇప్పుడు 10-20 రోజులు చేసిన 10-20 రోజులు రాస్తాం. కానీ ఆ పేమెంట్ అయితే అప్పుడు ఇలా రేపు సినిమా రిలీజ్ మినిమం నచ్చి అంటే ఇప్పుడు మేము ఒక 50 లక్షలు పెట్టినాం అనుకో. 50 లక్షలు అయితే ప్రతి ఒక్కరి పేమెంట్ అంతే తీసి మళ్ళీ ఇచ్చేసారు అంతే. కానీ ఒక హిట్ అయింది అనుకో 1000 అన్న కాడ 2000 ఇస్తాం. డబుల్ పేమెంట్ లాభం వచ్చిన అంటే 2000 ఇంకో 1000 ఎక్కువ కలుపుతాం. చాలా మంది ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతారు రాజు ఫేమ్ వచ్చేదాకా దీంట్లో చేసిండు, ఫేమ్ వచ్చిన తర్వాత సినిమాలకేను. నేను ఆల్రెడీ ఫేమ్ వచ్చడానికే మనం ఛానల్ చేసేది. అయితే నీకైనా నాకైనా సినిమాలకే మన గోల్ అయితే. కానీ అనేటోళ్ళు అంటారు రాజు పట్టించుకోదు. కానీ సినిమా అంటే ఫేమ్ వచ్చేదాకా కాదు. ఈయన గోలే సినిమా. స్టార్టింగ్ ఈయన ఫస్ట్ వీడియోకి పిలిచినప్పుడు కూడా ఆయన సినిమా ఉందనే రాలే. సినిమా ఉందంటే ఆయన సినిమాలు చేస్తలేడు. సినిమా కోసం తిరుగుతాడు. కానీ ఛాన్సుల కోసం తిరిగేటోడు కూడా రాలే. అప్పుడు మరి ఉరికొచ్చిండ రాలే. తర్వాత మళ్ళీ నేనే అత్తవరాదు ఇది అంటే మరి చేద్దాం మంచిగా పేరు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా ఉంటది. కానీ పిలిచిన తర్వాత వచ్చిండు అప్పుడు. కానీ ఈయనకైతే ఇప్పుడు సినిమా అంటే చూసినా అత్త అంటాను మరి రానంటలేడు. మరి యాక్టర్ పర్పస్ వచ్చిందంటే ప్రతి ఒక్కరిని ఈ ఆడదాన్ని ఇంకో ఆడదాన్ని అందరినీ గుంజుకొని వచ్చిన ఈయనకి అంటే వీళ్ళు కాదా ఇప్పుడు ఏదో జాబ్ చేసుకొని బతుకోవచ్చు అంతేగాని సినిమా ఫీల్డ్ కాదు. ఒక గోల్ తో అయితే రాలేదు. రాదు ఇప్పటికీ గోల్ లేదు. గోల్ మీద అయితే వచ్చిన అంటే సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచే తెలుసు. నా గురించి తెలిసే తొందర ఫేమ్ అయితే కొంచెం పేరు వస్తుంది రాజు. మన ఛానల్ పెద్దది కదా కొంచెం తొందర పేరు వస్తుంది. ఏం కష్టపడతావు అక్కడ అయితే మన ఛానల్ చేస్తే కొంచెం పేరు వస్తుంది కదా
అని అన్నాడు. అన్నారా లేదా ఖచ్చితంగా? అదే అట్లా అన్న వాళ్ళు ఇక చేసిండు అయిపోయింది. ఎందుకంటే అబద్ధం ఆడద్దు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఫేమ్ వచ్చిందని పోలే, ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆయన పోయి అలా చెప్తాడు. మళ్ళీ మరి 2 రోజులు అంటే మన 2 రోజులు అయ్యాయి పాప, 5-10 రోజులు అయితే 5-10 రోజులు చేయంగా ఈ పాప అట్లా కూడా ఆయన 2 రోజులు షూటింగ్ వచ్చి రాజు మళ్ళా ఇక అయిపోలే, అది ఇంకా మిస్టేక్లు అయినా అంటే అబ్బా సినిమాకు పిలిచింది కానీ ఆయన అటుపానం ఇటుపానం అట్లా. అప్పుడు మేము సినిమా నీకు పైసలు ఇస్తాను కదా, మేము పైసలు ఇస్తామా అది దాన్ని మేము మాట్లాడతామా, వీళ్ళకు రా అని అంటామా? సినిమా మెయిన్ కాబట్టి మేమే సినిమాకు ప్రిఫరెన్స్ ఇచ్చినాం, మేమే సరే చేసుకోపో అది అయిన వల్లనే ఇట్లా మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ ఉందంటే మెసేజ్ చెయ్యి, అది టచ్ లేకుంటే లేదని చెప్పిస్తాం గట్లా. సో అట్లా బ్యాడ్ కామెంట్ పెడితే వాళ్ళకు కూడా పాపం వాళ్ళు కూడా మంచి మామూలు కొంతమంది అడుగుతాను ఏదైనా రాజు బంద్ చేయలేదన్నా, ఆయన సినిమాకి ఏండు ఆ సినిమా మెయిన్ గా అది పెద్దది కదా, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు కానీ ఇప్పుడు ఆ సినిమాకు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా మాకు ఇవ్వలేడు కదా అని మేమే చెప్పుకుంటూ వస్తాను. కానీ ఈ వీడియోతో నా మన వాళ్ళందరికీ క్లారిఫై అయిపోతుంది, క్లారిటీ అయిపోతుంది. కానీ సినిమాకి అయితే రాజు మరి ఇప్పుడే అనుకుంటాం మరి చేస్తాం మళ్ళీ టైం అంటే ఛాన్స్ ఇస్తా అంటే మనం ఎందుకు కదా కాదు. నీకు నీ క్యారెక్టర్ లో నీ మైండ్ ఒకటి ఉంటది కదా, వీళ్ళు ఇట్లా మంచి చేస్తారు మరి ఇలా పెట్టుకోలేదు సపరేట్ నీకు ఒకటి క్యారెక్టరైజేషన్ ఇట్లా ఎవరిని పెట్టాలని ఒక డిజైన్ చేసుకుంటావు కదా, మరి దాంట్లో నేను సెట్ అయితే నా క్యారెక్టర్ కి సెట్ అయ్యేటోళ్ళు ఆల్రెడీ 4-5 క్యారెక్టర్లతోని అదొకటి అనుకున్నాం, అది కూడా మూవీదే. అనుకున్న వాళ్ళు మనోళ్ళు కొంచెం తేడా కొట్టిండ్రు, అంటే ఏమంటారు అంటే ఆయన క్యారెక్టరే వేరు అసంటోని ఇక పక్కకి ఆయనకైనా పీకిండి అప్పుడు ఏందైనా పుణ్యాత్మ. నిజానికి పంతులు అన్నాడు, ఏమన్నాడు నీకు 2 సంవత్సరాల 3 సంవత్సరాల నుంచి శని ఉంది అన్నాడు. నేను అరే శని ఏంది అన్న మళ్ళీ 4 నెలల పోతుంది అన్నాడు. పుణ్యాత్తుడు ఆయన చెప్పినట్టు జరిగింది. 4 నెలల ఆయన చెప్పిన తర్వాత నాకు కరెక్ట్ 4 నెలలకు శని పోయింది. ఆయన వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చెప్తాను. మన సబ్స్క్రైబ్ మీకు కూడా అట్లా వాళ్ళని శని ఉంది అని అంటే మీ లైఫ్ లకు కావచ్చు మీ జీవితాలకు చూడాలని నచ్చిందా అని అబ్జర్వ్ చేయాలి. అంతేగాని శని అంటే శనిదేవుడు రాడు. క్యారెక్టర్ లెసన్ లో మన జీవితంలోకి వచ్చినట్టు అప్పుడు శనిదేవుడు ఒక సిగ్నల్ ఇస్తాడు, నీ జీవితంలోకి శని వచ్చింది అంటే దాని ఉద్దేశం శనిదేవుడు వచ్చిందని కాదు. జోక్ ఏంటంటే క్రియేటివ్ థింగ్స్ బర్త్డేకి అత్తరు అనుకున్నారు రాజు. ఆయన చెప్పండి ఎందుకంటే సినిమా ఆ రోజే 17వ తారీఖే వాళ్ళకి సెంటిమెంట్ అట, ఆ రోజే సినిమా ఓపెన్ చేసిండు. సినిమా ఓపెనింగ్ ఈయనకైతే గట్లుంటాయి దానికి మనం అంటే పర్లేదు. సినిమా అటు తొందర వెళ్ళిపోయినాం. 16 అంటే ముందు రోజు కరెక్ట్. ఈమె కూడా మంచి పాయింట్. 17వ తారీఖు సినిమా ఓపెనింగ్ అయితే ఆ రోజు సడన్ చెప్పారు పోయినాం ఒక రోజు ముందే. అంటే 15వ తారీఖు పోయినా నేను అసలు చెప్పాలంటే తొందర సాయంత్రం. మేమైతే ఎట్లా వస్తాడని డ్రెస్సులు బ్రిస్సులు అన్ని కొని పెట్టుకున్నాం. ఆయన డ్రెస్ అట్టనే ఉంది, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే దానికి ఈయనకు కొడుకో బిడ్డ పెడితే అప్పుడు పెట్టుడు అయిపోయింది. సరే పట్టు అందరు మంచిగా మంచి ఏది ఉద్దేశం మీరు అనుకుంటారు, వాళ్ళన్నా రాకపోతే రాకపోని కాదు, కానీ బాగా బతకాలి. ఇప్పుడు రాజులకు రాకుండా మంచి సినిమా చేయాలి, మంచిగా బతకాలి, మంచి సక్సెస్ అయితే అక్కడ మన అట్లా చేసినోడానికి గొప్ప చెప్పుకోవచ్చు. ఆ ఉద్దేశం. సినిమా అయితే రెడీ అవుతుంది అనుకో దగ్గరనే ఆగిపోతుంది. మరి నువ్వు అంటే బడ్జెట్ ఎక్కడ పైసలు లేవు అంటుంది. ఇది అయితే ఒక కెమెరా అసిస్టెంట్ తెచ్చుకో సపరేట్గా. ఇక నేను చెప్పిన కాన్సెప్ట్ గిదా అనుక అని చెప్పిన, వావ్ సూపర్ అంది. అయితే అనుక గిట్లా చిన్న స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి గిట్లా పోతాయని చెప్పిన, అని పోతాయన్న అది తినోళ్ళు. ఇక బడ్జెట్ ఎడికి వెళ్ళొస్తుంది, ఇది మంచిగా లేదు అని అన్నది. బడ్జెట్ లేదు రాజు, ఒక సినిమా మంచి చిన్నగా తీద్దాం, చిన్న బడ్జెట్ లో తీద్దాం, అది హిట్ అయితే మంచి పెద్ద బడ్జెట్ పెట్టి తీద్దాం అంటారు. ఇది కూడా ఒక అరగంట ఏమవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ అన్న 1 అవర్ చిన్నది. అంటే బడ్జెట్ అంటే మనం వేసుకున్నట్టు మన స్టోరీని బట్టి అది మనం పెట్టుకున్నట్టు. జీరో బడ్జెట్ లో కూడా సినిమా తీయచ్చు. జీరో బడ్జెట్ మన దగ్గర కూడా జీరో బడ్జెట్, కానీ ఏంటంటే ఓన్లీ యాక్టర్ పర్పస్. అంటే ఇక ఎక్విప్మెంట్ కావచ్చు, ఒకవేళ కెమెరా రెంట్ తెచ్చిన దాని పర్పస్ దీని పర్పస్ అయితే వాటికైతే మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సినిమాలు కూడా చాలా మంది కొత్త డైరెక్ట్ అట్లా తీసేది, ఓన్లీ ఎక్విప్మెంట్ లకి ఆర్టిస్టులకి ఏం పేడ్ లేకుండా. జోక్ ఏంటంటే అనుకోలే దోస్తుకు పైసలు ఇచ్చింది, ఆ పైసలు అక్కడ ఆయనే అట్లా అంటే బయట అప్పులు ఇచ్చి బాగా వడ్డీలు వస్తాయి కావచ్చు, అవన్నీ తెచ్చి మన సినిమా విన పెడతా అనుకుంటే అనుకోలే ఫ్రెండ్ దగ్గర స్టక్ అయిపోయినాయి. ఇది ఏం చెప్తుందో ఇక నువ్వు గట్లా అంటే రాజుకి 6 లక్షలు ఉన్నాం. ఇక ఆయన దగ్గర ఏం వడ్డీ తీసుకుంటానేమో మధ్యలో 2-3 నెలలు ఇచ్చిండు పాపం. ఇక మళ్ళీ ఈయనకి ఇబ్బంది అవుతుంది ఇక అది అని అంటే ఇక అట్లనే అది. సో ఇవన్నీ అడుగుతాను, ఎవరికి అప్పులు ఇచ్చడం అనేది ముచ్చట పెడతలేం. ఇక అవి ఇవి ఎవరికి ఇవ్వాలి అన్ని దగ్గర తీసుకొని సినిమా అయితే స్టార్ట్ చేస్తాను ప్లాన్ చేస్తాను. చూద్దాం అవడానికి ఎట్లుంటుందో. ఎలా ముహూర్తం అయినట్టు అయిపోయింది సినిమా. సాత్విక కొంచెం తేడా కొడుతుంది, ఓసారి అట్లా అంటుంది ఇట్లా అంటుంది. సూపులకు చూడకు నువ్వు. డాన్స్ చేయాలి సాత్విక, సింగిల్ అంటే సోలోగా చెయ్యి అంటది, హీరో కావాలంటది.
మన వాళ్ళకి కూడా ఉంటాయి ఛాన్స్లు, అంటే పెడతావు ఒక టైం పడుతుంది. ఏమంటారు దాన్ని యాక్టర్లు కావాలంటే ఏమంటారు? ఆడిషన్స్ పెడతాం. సినిమాకి ఆడిషన్స్ రిచ్గా జరుగుతాయి. మంచిర్యాలలో పెడదాం, పెద్ద గ్రౌండ్ తీసుకొని. ఇక సాత్విక అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడో 2 హీరోయిన్లు అని అనుకున్నాం. ఫస్ట్ హీరోయిన్ మన సాత్విక. చేస్తా చేయవా నువ్వు గట్ట దండాలు పెడతానే. సెకండ్ హీరోయిన్ సమంత. కలర్ బయట పొగడాలి, గింత అంత గింత కాదు. అంత మన అట్లా చేస్తా చేస్తుంది. ఎందుకు పైసలు ఇస్తే 50 లక్షలు అంటే మన బడ్జెట్ గా అన్ని అమ్ముకొని పీకాలి. 50 లక్షల సంబంధం 50 లక్షల కంటే ఎక్కువనే ఉంటుంది. రాదు 50 లక్షలకు. అదే గాని అట్లా అన్నా గానీ సమంత గారి ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అయ్యారు. సో మనకు అంటే నాకు సమంత అంటే కొంచెం ఇష్టం అంతే. అంటే క్యారెక్టర్ పరంగా అట్టి ఇష్టం. సో క్యారెక్టర్ అంటే యాక్టింగ్ అనే కాదు కానీ తన క్యారెక్టర్ పరంగా నాకు కొంచెం ఇష్టం కాబట్టి. సౌందర్య ఇష్టం బాగా, చిన్న ఫేవరెట్ సౌందర్య. నీకు వాళ్ళు ఇష్టం సత్క, నువ్వే అంటావు. నువ్వు నాకు ప్రత్యూష ఇష్టం ఉండే ఒక సాంగ్ ఏదో చూసినప్పుడు నాకు లేదు. చిన్న ఫేస్ మంచిగా అనిపిస్తుంది. జీవితాలు ఎన్ని సమస్యలు వచ్చినా ఎట్లున్నా గానీ ఎదుర్కొని బతకాలి. అసంటోళ్ళే ఎప్పటికైనా ఉంటారు, నిలదొక్కుంటారు. గట్లా. సో అట్లా నాకు సమంత అంటే కొంచెం ఇష్టం అంతే. ఇక హీరోలు ఇష్టం అని హీరోయిన్లు అని ఇష్టం లేదు కానీ నాకు ఏ క్యారెక్టర్ అందరూ ఒక వ్యక్తిత్వం పరంగానే నాకు ఇష్టం. రజనీకాంత్ గారు కానీ, జాకీ చాన్ గారు కానీ గట్ల ఇష్టం. సరే ఇక ఇయ్యాలకైతే ఇది మనం ముచ్చట. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇలా రాజత్తుడితో మన వీడియోకి ఒక కళ వచ్చింది. అరే నిజమే కదా, రాజత్తుడితో కళ వచ్చింది. నిన్ననే పోయింది. బాగా రోజులు స్కూల్ నలుగురం అంటే మళ్ళా 4 అంటే ఇక్కడ లేకున్నా 4 అట్లనే అంటే ఇప్పుడు ఒక 5 అంట. అంతేగాని ఎక్కడో ఉండి మేము కూడా ఉన్నామంటే నడవది ముచ్చట. అట్లనే చెప్తాం మన వాళ్ళకి కూడా. ఏమన్నా ఉన్నా గానీ అందరు రావాలి, రాకుంటే మేమే ఉన్నట్టే పెడతామని అన్నాం. అంటే ఇలా స్పెషల్ గా టైం తీసుకొని మరి వచ్చిన మాట్లాడదామని. కొన్ని నాకు అంటే నేను కావాలని ఇయ్యాల, ఈయన కావాలని ఇయ్యాలి రాలే. ఏంటి చెట్లు పట్టుకొని వచ్చిండు. ఏంటి కొబ్బరి చెట్లు అరటి స్పెషల్ అరటి కూడా తెచ్చిందట. మీరు కూడా చూడాలి, పట్టుకొని వచ్చిన వాళ్ళు ఇక అట్లా ఇట్లా మాట్లాడుకుంటే ఇక ముచ్చట్లు పెట్టిండు. చెట్టు ఇష్టం నాకు. మనం దీన్ని నమ్ముకుంటే కాయలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, నీడు ఇస్తుంది. మనిషిని నమ్ముకుంటే సారదా పనులు అన్ని ఇస్తారు, మన కష్టాలు ఇస్తారు. ఎవరు ఒకరు ఈ రోజులల్లా 99% అందరూ అటు ఇటుగానే ఉన్నారు. జ్ఞానబోధ అయింది పట్టు. నాకు ఎప్పుడో జ్ఞానం కానీ మన బుద్ధునికి రావి చెట్టు కింద అయితే రాజుకి ఇరికి చెట్టు కింద అయింది. ఇరికి చెట్టు కింద అయింది. అట్లాని కాదు కానీ ఇది నిజం, ఫ్యాక్ట్ మాట్లాడుతుంది. అది నిజం. ఎట్లున్నా మన బతుకు మనం బతకాలి, ఓన్లీ డిపెండ్ కాయద్దు. అది దసరా తర్వాత నేను ఫ్రీ ఉంటాయి మళ్ళీ. సరే ఎప్పుడైతే అప్పుడే నీ ఫస్ట్ నీ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని అందరిని మర్చిపోయి ఏం కాదు. కామెంట్లు బీమెంట్లు మమ్మల్ని మర్చిపోయినా పర్లేదు, కానీ సినిమా అయిపోయిన వాళ్ళే మళ్ళీ గుర్తు రావాలి అందరు. గట్లా మేమైనా అంతే. ఏదన్నా నేను వర్క్ విన్కి ఏమన్నా అంటే కాదు, ఆ వర్క్ విన్నే కాన్సన్ట్రేషన్ పెడతా. కొంతమంది నీళ్ళు అంటారట పోతే పట్టించుకోనంటే ఇక ఇట్లా ఏదో పనులు ఉన్నప్పుడు పట్టించుకోలేం. కానీ ఇప్పుడు చూడు కంటెంట్ పక్కకెట్టి మనం వినాయక చవితి చేసుకుంటాను, అవునా కదా. సో వర్క్ ఉన్నప్పుడు ఇక షూటింగ్ డిస్టర్బ్ అవుతుంది అని ఎవరితో ఎక్కువ మాట్లాడలేము. కానీ వర్క్ లేనప్పుడు అయితే ఎవరు వచ్చినా కానీ కూర్చొని మాట్లాడదు. సో పని లేనప్పుడు వచ్చిన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినాం అనేది మాట్లాడిన వాళ్ళకే తెలుసు. చూసుకో సరిపోతాయి అన్ని పెట్టి. ఎన్ని కావాలి అన్ని పెడితే ఇంకే గారెలు చేసుకోవాలి. ఇంకేంటి అట్లాగే తింటరా ఎందుకే పొడుగు అవుతావు నువ్వు. ఐగడ్డలు, పులాస మామిడికాయ అందుకుంటారా? మామిడికాయ బాగానే ఉన్నాయి. మామిడికాయలు చెట్టు కాడికి ఈసారి బాగా తాత చక్కగా అత్తలేడు, లేకుండా బాగానే. ఎందుకంటే మందు కొట్టేయకుండా వండుతారు కదా, నాకు మందు కొట్టేనంటే బాగా ఇష్టం. బాగా నేను కూడా అట్లనే మందు కొట్టేయకుండా మనుషులకు కూడా మందు కొట్టేది ఉంటా మంచిగా మారేతాటికి సాత్విక కొడుతుంది. బజ్జీలు చేసుకున్నాడు చెట్టు కదా, అదే బజ్జీలు అంటే ఆకులతో బజ్జీలు చేస్తారా? కాదు ఓమా, బజ్జీలు చేసుకుంటారు కదా దానికి ఇట్లా ఆకుల ముంచి, అది కదా. ఏం మాట్లాడుతున్నావురా? తమలపాకు, తమలపాకుతో బజ్జీలు చేసుకుంటారా? కొంతమంది చేస్తారు కదా ఇట్లా. ఈ చెట్టు ఓమా, అది ఓమా అన్నమే బాగా పెట్టింది. ఓమా అదే సకినాలలో ఎత్తారు, మంచిగా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. ఓమో వస్తుంది మరి. ఓం వేసాకంటే ఆకులు వేసుకుంటారా? పని చేయదా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఓం అంటే అది బాగా మళ్ళీ ఎక్కువ కావాలి ఎక్కువ తింటే.
సరదైనప్పుడు కానీ ఏమైనా టాబ్లెట్లు అవి ఏం వాడా డైరెక్ట్ హోమ్ ఉంటుంది చూసినా మంచిది టాబ్లెట్లు ఎక్కువ వాడద్దు రాజు ఒకటి నాకు చెప్పిండు ఇక చెప్పినా కానీ గిట్ట గ్యాస్ ట్రబుల్ పొట్టాల గ్యాస్ ట్రబుల్ ఉంది అది అంటే మళ్ళీ పొట్టాల ఏం అనుకున్నాడు ఇక అన్న వాళ్ళు వేపాకు నవ్వులు మార్నింగ్ మంచిగా అన్నాడు నేను చెప్పిన వాళ్ళే నవ్వినా ఇప్పటికైతే నాకు గ్యాస్ ట్రబుల్ అనేది రాలే నేను షాక్ అయినా అబద్ధం ఆడద్దు కానీ మంచిగా పనిచేసింది ఇప్పటికైతే నాకు అంటే ఓవర్గా ఫుడ్ తిన్నా కానీ ఏమనిపిస్తలేదు తినకపోతే కొంచెం మస్తు తింటే మాత్రం సూపర్ ఉంటాయి కడుపులో చిన్న గుడగుడు అన్నది జామకాయనా మాడికాయనా వర్షాకాలంలో మాడికాయలు దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి పుల్లగా ఉంటాయి మంచిగా నువ్వు అన్నం పోనికి వేసుకుంటా మస్తు పప్పులు వేసుకున్నా సూపర్ బాపులో మంచిగా ఉంటేనే మరోసారి తీసుకోవాలి మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కదా ఇట్లా ఉండాలి ఇల్లు ప్రతి ఒక్కరి ఇల్లు ఇట్లుంటే నాకు మంచిగా అనిపిస్తుంది స్టార్టింగ్ ఇది ఎట్లుండదు తెలుసా చూస్తే షాక్ అవుతారు ఇప్పుడు ఇది నేను చూడలే అడివి అయినట్టు అయింది అంతే ముందట చూసిన ఘోరంగా షాక్ అవుతారు కరెక్ట్ చేసిన చెప్పారు ఫ్రెండ్స్ ఈ చామగడ్డల గాయగడ్డల అంగులు తీసుకోపోతారు ఇంకా గాయలే కదా పనులు బాగానే అయినా కానీ పిట్టలే తింటానే అన్ని మేము తింటలేము ఎన్ని మొలకలు అవుతాయి ఎన్ని మొలకలు 30 ఉన్నాయి చాలా మనకు తోట లెక్క అవుతాయి ఏం చేస్తాను అంగురు తింటావా తిను చిన్నది భలే ఉన్నాయి కదా చిన్న అంగుర్లా గుర్తుందా సాత్క మనకు అక్కడ అంగూరు తిన్నాం ఫస్ట్ అంగూరు నేను అక్కడ అంగూరు ఇయ్యలేదని సాత్క ఫీల్ అయింది అంగూరు ఇయ్యలేదని నేను అది ఎప్పుడు శ్రీ తీసుకుని డబ్బా ఫీల్ అయింది ఇట్లా ముఖం పెట్టి నేను చిన్నదాన్ని దూరం నుంచి కానీ ఇంత దగ్గర నుంచి ఎప్పుడు నేను కాయలు చూస్తాను ఎప్పుడు భలే అనిపిస్తాను శ్వేతలాగా ఉంటది సినిమా పొడుగు అయినాయి 4 వాసన తినాల ఫీలింగ్ అయిపోతుంది అమ్ముతాడే అదే ఇంపార్టెంట్ బాగా ఎట్లున్నాయి కాదు మొన్న నువ్వు తెంపి పుల్లగా ఉందంటే కానీ పిసమ్మ కాదు ఆయనే తెంపిన ఒక మాటకే బాగానే ఉన్నాయి మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు ధన్యవాదం. నువ్వు వచ్చే ఎక్కువ అంటే సినిమా వాళ్ళు మీరు ఇంకా మేము సినిమాలకు ఎక్కడ ఎంటర్ అయినా చేయవా? అంటే తీస్తే అట్లా తీయాలంట. ఇక మనకు మంచి హీరోయిన్ దొరికింది కాబట్టి అట్లనే అసలు కంటెంట్ సాత్విక మంచి టాలెంట్ ఉంటది, కానీ ఆ టాలెంట్ ని యూజ్ చేసుకో. సొల్లు ముచ్చట్లు పెట్టడానికి, అటు ఇటు తిరుగుటానికి, పని పాట లేని దాని లెక్క తిరుగుటానికి, రీల్స్ చూస్తానికి, షార్ట్లు చూస్తానికి గట్లా. అయితే ఇప్పుడు మేము ఒకటి ఫోటో దిగుతాం. ఇక పోస్టర్ రాదు, ఫస్ట్ దిగినాం కానీ రాదొచ్చిందిగా. ఇటు రారు అందరు. పోస్టర్ ఎట్లా పెడతా అంటే రాదొచ్చి లొల్లి పెట్టుకున్నట్టు దిగుతాం. అట్లా ఏమైంది గట్టలు వెళ్ళాడు, గట్ట కాదు, రాజస్థాన్ పంచాయతీ అని పెట్టాలి. ఇక పెట్టిన వాళ్ళకి ఆటోమేటిక్ గా ఏం పంచాయతీ అందుతుంది. అదే మేము వినాయకుడిని పెట్టినాం, మట్టి వినాయకుడిని పెట్టినాం, పూజ చేస్తాను పోస్టర్ రాజుతో పంచాయతీ అని పెడతాం. చూడంగానే అంతా ఏమైంది ఏమైంది ఆయన ఇన్ని రోజులు వచ్చలేడు కదా, అయింది అట్లా. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రేక్షకుణ్ణి. అట్లా చూస్తాను గిసంటి అని వచ్చింది, అందుకే నవ్వేనా. అట్లా కాదు, నేను రాస్తాడు ఫోటో తీద్దామంటే నార్మల్ గా దిగుతామని సెల్ఫీ తీద్దాం అనుకున్నా. అట్లనే పంచాయతీ అన్నారు, వాళ్ళకి నవ్వు వచ్చింది. నార్మల్ గా దిగు, నార్మల్ గా ఎట్లా దిగుతారు? ఇట్లనే కానీ నార్మల్ గా నిలబడి దిగుదాము కానీ ఇంకా పంచాయతీ అని పెడతాడు. ఏంది అన్నట్టు పెడతాడు, పెడతాడు పోయి నువ్వు యాక్టర్ నేను నవ్వుతాను. ఇంకా నవ్వుతా గలీజ్ ఉంటా, డల్లుగుంటా. మరి రాదు సాత్విక, నువ్వు ఎప్పుడు ఇస్తావు? ప్రజలకు అట్నే ఉండాలి, అట్నే కావాలి. ఎందుకంటే పక్కన పర్సనల్ ఏముంది, మన పర్సనల్ కానీ అంతేలే. బిగ్ బాస్ హిట్ అవడానికి కారణం కాదే. పంచాయతీలలో నవ్వుతావా నేను తీసుకపోతే? అట్లా చెయ్యకుండా వెళ్ళవు, తినవంట తింటలేవు కానీ మాకు పాటించేదాకా ఈయన తినడా?
చెరుకు తీసుకపోతా ఉన్నాయి లోపల ఉన్నాయి ఉన్నాయి చెరుకు ఉన్నాయా మీకు లేదంటే ఏమున్నాయి కట్ట ఒకటి లేదు కానీ తీసుకోవాలి గాకుల చెట్టా తీసుకోపో మేము ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమన్నా ఈ కలర్ వేసినవి తెచ్చిండి ఏంది కలర్ పడ్డాయి తెచ్చిండి ఏంది అనుకున్నాను దాంట్లో దాని నేను కోటి ఉండేది ఒక్కటైతే అయిపోయి అది విత్తనం అన్నట్టు గడ్డ చిన్నది ఇరిచింది కాపాడుకున్నది ఎంత మంచిది ఇలా మీదే సార్ తేపని మీకు ఇచ్చి ఇంకా ఎందుకు అంటే మీరేసుకున్నారా బర్రెకి వేసిందా మరి అట్లే మీకు వచ్చే సైజు చూసి వేసుకోవాలి సైజు రాదంటే వేరే అయిపోయినా వెళ్ళావు బాయ్ రా చిండు రాజుగా పోతా ఇల్లు ఆకలి అవుతుంది ఇప్పుడు బుక్కడ అంత తింటాం రాజు తినమంటే ఇక ఎగురుతా ఉన్నది మళ్ళీ అక్కడ అలా వైఫ్ చూస్తుందని తొందర ఎందుకండి కూర ఆకలి కావాలి చికెన్ ఇది ఏదంటే నా ముక్కలే గుర్తొస్తుంది ఎప్పుడు తింటాను అన్న ఇంకో ఏం కూర అండి నాకు తెలుసా ఏం వండే ఇది పొట్లకాయ సారీ మునిక్కాయ సారీ మునిక్కాయ టమాటా నేను ఎట్ట బతుకుడే కూరగాయలు తెలియదు డ్రెస్ కలర్లు తెలియదు ఏమన్నా డ్రెస్ టేస్టీ అంటే ఏదో తెస్తాడు అంటే నువ్వు సర్ప్రైజ్ అవుతాను నేను ఎప్పుడు తింటా తినా మళ్ళీ వాళ్ళు పోతారు తిను ఎందుకంటే ముచ్చట పెట్టుకుంటుంటాను నువ్వు తింటావు ఎవరైనా తింటావు ఎక్కిలారా దేనికి మరి మన వినాయకుని కాకాలి కదా పండ్లు ఉన్నాయి వినాయకుడు ఇంకా పండే తింటాడా సుశీల్ ఇలా రాజస్తుడితో పెద్ద ముచ్చట అయిపోయింది అనుకోండి ఇట్లా వెరైటీగా ఫోటో దిగుదా ఇది మానపాడు ఆయనకి ఇట్లా దిగుదా అంటే నా ఉద్దేశం ఏదో అందరు చూడాలి అది దాని కాదు కానీ ఇక కొంతమందికి ఇంట్రెస్ట్ పెట్టేటట్టు అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి ఇక ఎట్లా అని ఊకే పెట్టాలి ఏం జరిగిందో అదే పెడతాం కానీ మన సబ్స్క్రైబర్స్ ఘోరంగా ఫీల్ అవుతారు అసలు ఇట్లా పెట్టిర్రు మనం ఎప్పుడు పెట్టలేదు మళ్ళీ మన యాక్టింగ్ చేస్తాను ఉన్నది ఉన్నట్టే మళ్ళీ చెప్పిన పెడతాను మంచిగా కూర అయితే మునికాయ ఏదంటే మంచిగా అంటున్నాను ఎందుకని వినాయకుడు దీవించింది అసలు మంచిగా ఉండాలని అట్లా అనుకుంటే నిజమే చూసింది అన్ని మంచిగా జరుగుతాయి ఒక అంటే ఫోక్ సాంగ్ కావాలని కొన్ని కాంటాక్ట్ అయినా మనోళ్ళు రాద్దామేనా రాదొచ్చిండు రాదొచ్చి అల్లీలు గిట్లా అంటాను నాకు మంచిగా అనిపించలేను ఓలేసిన రోజు తెలిసిన వాళ్ళు నిజం మనకు బుద్ధి వస్తుంది రాజు గుడి అనిపించింది రోజు కార్లో జాగారం అవుతాను కానీ ఇలా నేను మంచిగా ఉన్నా నేను ఫస్ట్ ఫ్యాన్ పెడితే అందరు గులిగిళ్ళు నా ఫ్యాన్ పెట్టుకొని అందరూ అన్నా అడిగేసి నా ఫ్యాన్ దిక్కు అవుతుంది కదా నైట్ డోర్లు ఓపెన్ చేసుకునే పండరాదు పంటనే దోమలు తాపుకుంటూ వస్తుంది మరి ఏమైనా చలి పెడుతుంది ఉడకపోయేదంటే కదా ఫ్యాన్ పెట్టిన వాళ్ళు ఎంత మంచిగా అన్నారు అందరు మంచాలు వేసుకునే వంట రాదా బల్ల అంటేనే ఉన్న బల్ల వినాయకునికి అయింది ఇక మనకు ఇంకో బల్ల లేదు బల్ల మీద ఇక సాయంత్రం దీపం ముట్టిస్తాను ఇలా బాగా ముచ్చటైంది కర్ర బాగా చల్లకు నీళ్ళు మట్టి కనిపోతాయి ఇక నీళ్ళు ఎక్కడ ముట్టించినా నీ అంత వెరైటీగా ముట్టియాలి నీకే తెలుస్తుంది ఇగో ఏం వెరైటీగా చేస్తుంది మరి పూజ ఇట్లా చేయచ్చా అని నూనె వేయకుండా దీపాలు ముట్టి వచ్చా చెప్పలేము వత్తులు చేసి పెట్టింది ఇక అంటుంది మీరు ఇట్లనే చేస్తాను రోజు అది ఇది అని అంటుంది అంతేగాని సత్తుగా నీళ్ళకి వెరైటీ చేస్తలేమంటే ఏమన్నా మిస్టేక్ చేస్తాను ఏమో నీకే తెలుస్తుంది పటానా అన్న కదా ముట్టియే పోతుంది లేదంటుంది అంతా ఎటు కాళ్ళు తప్పిన ఎగురుతా ఉండద్దు తాజ్పారం చేయి దానికి పెట్టు పుల్లకు పెట్టు అంటుతుంది దగ్గర కాను ఎందుకు అంటది రేపు అనిక నీ వంతుగా ఇవాళ నుంచి 2 పూటల కొబ్బరికాయ కొడతాను ఏమైనా సబ్స్క్రైబర్లకు తీసుకోండి తీయకుండా ఎందుర్రా చక్కెర వేసింది ఎన్నిదా ఇంకేంది
కొబ్బరికాయ తినుడు అయితే తినాలి చదువుతా ఎవరికి నేను ఇంత అయితే వచ్చున్నా కొబ్బరికాయ అవుతారా అనిపిస్తుంది. అన్ని మంచి ప్రసాదం మిగిలిందని అది మిగిలిందని అన్ని తినుడు అవుతాను. రేపు దోశ చేయండి, కొబ్బరి పచ్చడి చట్నీ అయిపోయింది. ఇవాళకైతే సాయంత్రం కూడా దీపం పుట్టించాం, ఆరతి ఇచ్చాం, కొబ్బరికాయ కొట్టి గుడక కూడా తిన్నాం. అయిపోయింది. ఇక మళ్ళా మన బిడ్డ వస్తుంది కారు ఎక్కి ఇవాళ వండుకోవాలి, జాగారం చేయాలి. నిన్న ఫ్యాన్ పెట్టిన మంచిగా అనిపించలేదు. సరే ఇవాళకైతే ఇది మన ముచ్చట. రేపు మళ్ళా రేపు 4వ రోజు, ఇలా 3వ రోజు ఇట్లా గడిచిపోయింది. రేపు 4వ రోజు ముచ్చటతోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన వాళ్ళు అన్న నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్ బాయ్. తీరని కోరికలు రింపంగా ఓరకంటను చూస్తూ ఉంటే చిలిపి నవ్వులో చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది, నన్ను సిగ్గు ముంచుకొస్తున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే